దసరా సమ్మేళనకు అలాయ్ బలాయ్ కార్యక్రమానికి సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారికి, అదేవిధంగా బండారు విజయలక్ష్మి గారికి, అందరికీ ఇక్కడ వచ్చినటువంటి అన్ని పార్టీల, అన్ని కులాల, అన్ని వర్గాల వారికి దసరా శుభాకాంక్షలు. దసరా మన అందరి పండుగ. మన సనాతన సాంప్రదాయం నుంచి, మహాభారతము రామాయణ కాలం నుంచి ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుతున్నటువంటి పండుగ దసరా పండుగ. భారతీయ సంస్కృతికి, సనాతన సాంప్రదాయానికి ఈ పండుగ ఒక గొప్ప, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గొప్ప విశేషం మన ధర్మంలో ఉంది, మన సాంప్రదాయం ఉంది. మనిషికి శారీరక సుఖమే కాదు, మానసిక సుఖమే అన్నిటికీ మూల హేతు అని, మూల కారణమని చెప్పినటువంటి గొప్ప సాంప్రదాయము మన భారతీయ సాంప్రదాయం. అట్లాంటి సాంప్రదాయం లోపల ఈ దసరా పండుగ రోజు ఒక విశేషం ఏమిటంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా శత్రుమిత్ర భేదం లేకుండా, కుల మతాల పట్టింపు లేకుండా అందరూ కలిసి ఒకరోజు మనసిప్పి మాట్లాడుకొని ఆత్మీయంగా పలకరించే పండుగ దసరా పండుగ. గతం లోపల చరిత్ర ఒకసారి తొంగి చూసినట్లయితే దసరా పండుగను అత్యంత వైభవంగా, అత్యంత బ్రహ్మాండంగా జరిపేది. ఈ ప్రాచీన కాలంలో పాశ్చాత్య సంస్కృతి ప్రవేశించి దసరా పండుగ యొక్క విశిష్టత క్రమక్రమంగా తగ్గుతున్నటువంటి సమయంలో పెద్దలు బండారు దత్తాత్రేయ గారు పూర్వవైభవ స్థితికి తీసుకురావడానికి విశేష కృషి చేసి మనందరినీ ఒక చోట కలిపి, మనందరినీ ఒక చోట పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా బండారు దత్తాత్రేయ గారు చాలా రోజులుగా మనందరినీ గడుపుతున్నందుకు ఆయన ధన్యజీవి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ పండుగను మన భారతీయ సంస్కృతికి పునాది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పండుగను, ఇంకా ఎంత జరిగినా ఈ పండుగ యొక్క విశిష్టత, ఎన్ని సంస్కృతులు వచ్చినా, ఎన్ని మార్పులు వచ్చినా, సైన్స్ టెక్నాలజీలో ఎన్ని మార్పులు జరిగినా ఈ పండుగ తన మూల విశిష్టతను కోల్పోవడం లేదు. అందులో దానికి ఉన్న దార్శనికత, ధార్మికతే గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంకా చాలా ఈ పండుగ గురించి చెప్పాలంటే గంటను మాట్లాడతాం. అందరు ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడుతుంది. మన పెద్దలందరూ ఇక్కడ భారతదేశం ఒకవైపు ప్రపంచ దేశాల్లో అగ్రదేశం వైపు పరిగెడుతుంది. ఇటువంటి సమయం లోపల మన పిల్లలందరినీ మీరు చదివించాలి. చదివించడానికి మనం పోరాడి అనేక స్కీములు పెట్టించాం, హాస్టల్ పెట్టించాం, గురుకులాలు పెట్టించాం, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ పరంగానే పోరాడి, ప్రభుత్వంతో పోరాడి అనేక స్కీములు పెట్టించాం. ఓ గుడిసెలున్న పిల్లగాడు కూడా ఇంజనీరింగ్ వరకు చదువుకునే అవకాశం వచ్చింది. దేశంలో ఎక్కడ లేనన్ని స్కీములు మన రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి చదువు ద్వారానే కుల గౌరవం పెరుగుతుంది, చదువు ద్వారానే ఉద్యోగ వ్యక్తి గౌరవం పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని చదివించాలని చెప్పి, మీకు ఆ స్థితి లేకపోతే తప్పనిసరి మేమందరం ఉన్నాం. గురుకుల పాఠశాలల్లో, హాస్టళ్లలో మీ పిల్లల్ని చదివిస్తే బ్రహ్మాండంగా చదివి రేపు ఒక డాక్టర్గా, ఓ డైరెక్టర్గా, ఓ కలెక్టర్గా మీ ఇంటికి జీప్ తీసుకొని వచ్చేటటువంటి స్థితికి మీరు రావాలి. ప్రతి ఒక్కరు ఇప్పటికీ వాడలలో పోతే, మురికి వాడలలో పోతే, గ్రామ సీమలలో పోతే తమ పిల్లలను కొంతవరకే చదివిస్తున్నారు. ఇది సందర్భం కాకపోయినా భారతీయ సంస్కృతి వైభవాన్ని ఈరోజు పునరుద్ధరించడానికి అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటుతున్నాడు. ఇట్లాంటి సందర్భంలో మనమందరం భారతీయ సంపదను, సంస్కృతిని మరొకసారి ఉద్ధరింపజేసి ముందుకు తీసుకుపోదామని ఈ పండుగ మనందరికీ నూతన ఉత్సాహాన్ని, మానసిక శక్తిని, శారీరక శక్తిని కలగజేసి ముందుకు నడిపిస్తుందని, మీరందరూ సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఈ దేశ సంపద పెంచడానికి భగవంతుడు మీకు కొత్త శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటాను.